హాగా దిస్ ఇస్ సాలా 390. ఈరోజు నేను మళ్ళీ అన్న చందు అయితే తిరుపతికి పోతున్నాం. తిరుపతి పోయిన మెయిన్ మ్యాటర్ ఏమంటే విఎస్ఆర్ రవి అన్న స్కూటీ అయితే రిపేర్ వచ్చేసింది, ఎలక్ట్రికల్ స్కూటీ. దానికోసం అయితే పోతున్నాము. 15 రోజుల ముందే అయితే పిలేర్ నుంచి టాటా ఏసీలో వేసుకుని స్కూటీలని అక్కడైతే దింపేసి వచ్చినారు. దానికోసం అయితే ఈరోజు అయితే పోతున్నాం. స్పేర్స్ దొరక్క చాలా లేట్ అయితే అయిపోయింది. ఓ పని అయితే ఒక కొలిక్కి వచ్చిందంట, దాన్ని తెచ్చుకొని మళ్ళీ పిలేర్కి అయితే రిటర్న్ అయిపోవాలి. ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేటప్పుడు ఎట్టో నేనైతే స్కూటీలో వస్తా, మళ్ళీ అన్న చందు అయితే ఆటోలో వస్తారు. నేను అందుకనే హెల్మెట్ కూడా తెచ్చుకుని వేసిన ముందే. ఘాట్ రోడ్ మొత్తం దాటేసినాక మేమైతే కళ్యాణ్ డ్యామ్ దగ్గర అయితే నీళ్ళు తాగేదానికి అయితే నిలిపేసినాం ఆటోని. నీళ్లు తాగేసి మళ్ళీ జర్నీని అయితే స్టార్ట్ చేసినాం. ఫైనల్గా మేమైతే తిరుపతికి అయితే చేరుకునేసినాం. అండ్ మేమైతే అలిపిరిమెట్ల కాడ అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మేము రేణిగుంట రూట్లోకి అయితే వెళ్ళాలా. అక్కడే ఉంది ఎలక్ట్రికల్ షోరూమ్ వెహికల్ది. కాసేపు అయితే మేమైతే షోరూమ్కి అయితే చేరుకునేస్తాం. ఇంకొద్ది దూరమే వచ్చేసినాం ఎలక్ట్రికల్ షోరూమ్కి. వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి. బండి అయితే పార్కింగ్లో పెట్టేసి వచ్చేస్తాడు మళ్ళీ అన్న ఆటో. అప్పుడు తాగైతే నేనైతే షోరూంలోకి అయితే దూరి బండ్లన్నీ చూస్తా. షోరూమ్ లోపల అయితే దూరేసి నేను ఏ బండి ఎంత రేంజ్ చేస్తుందని అన్నోళ్ళకి అయితే అడిగినా. పర్లేదు, అన్నోళ్ళు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మన దగ్గర ఉన్న పెట్రోల్ బండ్లు కూడా ఎక్స్చేంజ్కి అయితే వేసుకుంటారంట. ఎప్పుడైనా ట్రై చేయండి వచ్చి ఇక్కడ కొటేషన్ నేర్చుకొని. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కొత్త బండ్లు పెడతారు. టాప్ ఫ్లోర్లో అయితే సర్వీసింగ్ సెంటర్ మొత్తం ఉంది. ఇక్కడ రవి అన్న బండి అయితే రెడీ చేస్తున్నారు. ప్యానల్స్ అన్న ఫిట్టింగ్ చేస్తున్నారు. బండి రెడీ అయ్యి మన చేతికి ఇచ్చేదానికి ఇంకా 2 గంటలు టైం పడుతున్నారు. సరేలే కానీ అని టీ తాగేదానికి అయితే వచ్చేసినాం. కాసేపు టైం పాస్ చేస్తే అట్టే అయిపోతుంది. 2 అవర్స్ పట్టా తిరుగుతూ టైం పాస్ అయితే చేసినాం. దాని తర్వాత అయితే బండి అయితే రెడీ అయ్యి లిఫ్ట్ నుంచి కిందకి అయితే దింపుతున్నారు, టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇప్పుడు బిల్లు కట్టాలన్నమాట. బిల్లు కూడా గట్టిగానే చేసినారు. 13,000 చిల్లర అయితే పట్టింది. ఎందుకంటే ప్యానల్స్ అన్ని మార్చినాడు, టైర్ కూడా మార్చినాడు. చాలా అయితే చేంజెస్ అయితే జరిగినాయి బండ్లో. అందువల్ల అయితే అంత బిల్లు అయితే వేసేసినారు. ఇప్పుడు మేమైతే పీలేర్కి అయితే బయలుదేరేస్తున్నాము. దావలో ఏదో ఒకటి తినేయాలా, ఇప్పటికే ఆకలి ఎక్కువ దంచేస్తుంది. మళ్ళీ అన్న చందు అయితే ఆటోలో వచ్చేస్తారు. నేనైతే ఈ స్కూటీలో వెళ్ళిపోతాను అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.